వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ బీరకాయ ఎండు రొయ్యలు. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకున్నాను. కాస్త కరివేపాకు, ఉల్లిపాయ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నా అండి. ఒక ఉల్లిపాయ సరిపోతుంది. వేసుకొని దీంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకొని ఇది బ్రౌన్గా అయ్యే వరకు వేగనివ్వాలి. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటున్నా అండి ఉల్లిపాయ కుక్ అవ్వడానికి. కాసేపు మూత పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి, సరిపోతుంది. ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకొని దీని మీద లిడ్ పెట్టి కాసేపు కుక్ చేసుకుంటాను. ఇది కూడా చాలా సింపుల్ కర్రీ అండి. డ్రై ఐటమ్స్ సింపుల్గా చేసుకుంటేనే బాగుంటాయి. సో దట్ మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం బ్రౌన్గా అయ్యాయి కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ అయితే సరిపోతాయి. దీంట్లోకి ముందుగా నేను ఎండు రొయ్యల్ని బాగు చేసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. 3 నుంచి 4 సార్లు వాటర్తో కడిగేసుకొని తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసుకొని అది కూడా వాష్ చేసుకున్నాక కొంచెం వెనిగర్ వేసుకొని వాష్ చేసుకున్నాను. అప్పుడు మీకు స్మెల్ ఏం రావండి. ఇంట్లో ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి చూడండి. ఇది ఒక టిప్. అట్లా మీకు డ్రై ఐటమ్స్ ఏవైనా స్మెల్ ఇష్టపడని వాళ్ళు ఉన్నప్పుడు మీరు చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఇలా చేసి చూడండి, ఏమీ స్మెల్ రాదు. ఇలా ఒకసారి కలిపేసుకొని దీన్ని కాసేపు ఉల్లిపాయతో పాటు వేగనివ్వాలి. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి దానికి. కాసేపు వేగిన తర్వాత చూసారు కదా, కాసేపు వేగనిచ్చాను నేను. కొంచెం ఇంకా కొంచెం ఉల్లిపాయలు అవి బ్రౌన్గా అవుతాయి. ఇలా అయితే సరిపోతుంది. దీంట్లోకి ఒక 2 పెద్ద టొమాటోలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నా అండి. 2 టొమాటోలు ముక్కలండి, అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ మీకు గ్రేవీ టొమాటో అండ్ బీరకాయ నుంచే వస్తుందండి, కాబట్టి మీరు అవి ఎక్కువ వేసుకోవాలి. అండ్ ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఉల్లిపాయ ఇంకా ఎక్కువైతే తీపిగా అనిపిస్తుంది కూర. సో కొంచెం ఆ ట్యాంగినెస్ ఉండాలా, కాబట్టి టొమాటో ఎక్కువ వేసుకోండి. ఇక్కడ మీకు టొమాటోలు పులుపు లేకపోతే 1 స్పూన్ వరకు చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి. ఒకవేళ పుల్లగా ఉంటే ఇట్స్ ఓకే. దీన్ని మూత పెట్టి కుక్ చేసుకున్నాను. టొమాటో కాస్త మషిగా అయితే సరిపోతుంది. ఇది మషిగా అయిన తర్వాత నేను ముందుగా ఒక 2 బీరకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నా అండి. తొక్క తీసేసుకొని చిన్న ముక్కలుగా, అంటే మన ఇగురికి కోసుకుంటాం కదా అలా కోసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకొని మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూసారు కదా, టొమాటోని నేను మరీ ఓవర్ కుక్ అవ్వనివ్వట్లేదు. ఇక్కడ జస్ట్ కొంచెం మషిగా అయితే సరిపోతుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగానే కుక్ అయిపోతుంది టొమాటో కూడా. కాసేపు వేగనిస్తాను కొంచెం అట్లా. ఇదిగోండి చూసారు కదా, అలా కొద్దిగా ఇలా గుచ్చినప్పుడు గరిటెతోని కొంచెం అట్లా విరిగినట్టుగా అయితే సరిపోతుంది. ఇక్కడ నేను 2 బీరకాయలు తీసుకున్నా అండి. 2 బీరకాయలకి ఆ మాత్రం ముక్కలు వచ్చాయి నాకు. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. అవి దీంట్లోకి వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి బీరకాయలో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ ఎగిరిపోవాలి, అంతవరకు కుక్ చేసుకోవాలండి. బీరకాయ కూడా త్వరగానే కుక్ అయిపోతుంది, మీకు తెలుసు కదా. చక్కగా కలుపుకోండి అన్నీ కలిసేటట్టు, ఎందుకంటే బీరకాయ నుంచి వచ్చే ఫ్లేవర్స్ కూడా ఆ రొయ్యలు పీల్చుకుంటాయి. ఇక్కడ మీకు ముందుగానే నీళ్ళు ఎందుకు పోయట్లేదంటే, ఏవైనా ఆ ఫ్లేవర్స్ అందులోకి దిగాలంటే అవి కొంచెం మగ్గాలండి. మగ్గితేనే ఫ్లేవర్స్ మంచిగా దిగుతాయి కర్రీలోకి. తర్వాత నీళ్ళు పోసుకోవాలి ఎప్పుడైనా సరే. కొంతమంది ముందుగానే అన్నీ కలిపి పెడతారు, కానీ కలిపి పెట్టే రకం కూడా బాగుంటుంది, కానీ ఇలా ఇంకా మంచిగా ఫ్లేవర్స్ దిగుతాయి. ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ ఒక 3/4 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. అంతే అండి. దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అవి కూడా ఏం అవసరం లేదు. అట్లా నార్మల్ ప్లెయిన్గానే చాలా బాగుంటుంది. మీకు చక్కగా రొయ్యల ఫ్లేవర్ తెలుస్తుంది. ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని కాసేపు వదిలేసి దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకుని కుక్ చేసేసుకుంటే మీకు బీరకాయ ఎండు రొయ్యల కూర రెడీ అయిపోతుంది. ఉప్పు అవి చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది.
చూసారు కదా, ఆ మాత్రం వరకు నేను నీళ్ళు పోసుకున్నాను. మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు పడుతుంది. ఇదిగోండి చూసారు కదా, కొంత సగం వరకు ఎగిరిపోయింది. నేను ఒక్కసారి మిక్స్ చేసుకుంటాను. ఇంకొంచెం గ్రేవీ తగ్గాలండి, అంటే ఆ వాటర్ ఇది తగ్గాలి కొద్దిగా. ఇంకొంచెం సేపు కుక్ చేసుకుంటాను నేను. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచండి. మీకు ఇది 5 మినిట్స్లో అయిపోతుందా వాటర్ పోసిన తర్వాత. జస్ట్ హై ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి. మీకు కన్సిస్టెన్సీ ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, అయిపోవచ్చింది. నేను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. నేను ఇలా ఒక 2 నిమిషాలు కలిపానంటే కూర రెడీ అయిపోతుంది. ఇదిగోండి చూసారు కదా, గ్రేవీ దగ్గర పడిపోయింది. కర్రీ అయిపోయిందండి. ఆ మాత్రం గ్రేవీ ఉంచుకోండి, కలుపుకోవడానికి ఉంటుంది. ఇక్కడ నేను కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటున్నాను. కర్రీ అయిపోయిందండి. బీరకాయ ఎండు రొయ్యల కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి తింటే వదిలిపెట్టరు. ఒకసారి చేసుకొని ట్రై చేయండి. ప్లీజ్ ఎంజాయ్ యువర్ మీల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, నాకు కూడా రీచ్ ఉంటుంది.